వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి. సో ఫస్ట్ చూడండి, సి లాంగ్వేజ్ని మనం ఏం చెప్తామంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తా ఉంటాం. నెక్స్ట్ సి లాంగ్వేజ్ని మనం బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తా ఉంటాం. సో అదేవిధంగా సి లాంగ్వేజ్ని ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మన ఎగ్జాంపుల్కి సి లాంగ్వేజ్ కింద తీసుకోవచ్చు. సో ఇంకా వేరే లాంగ్వేజ్ చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే మనం మెయిన్గా సి లాంగ్వేజ్ని తీసుకుందాం. లేదు సి లాంగ్వేజ్ని పక్కన పెడితే అసలు స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. సో జనరల్గా ఏంటంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి ఏం జరుగుతుందంటే ఒక పెద్ద కాన్సెప్ట్ని చిన్న పార్ట్స్గా, అంటే ఒక హెవీగా ఉన్న కోడ్ని ఒక చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అలా డివైడ్ చేయటాన్నే ఏం చెప్తున్నామంటే మనం ఇక్కడ మాడ్యులారిటీ అంటాం. సో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక ప్రోగ్రామ్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇలా ఉన్న ప్రోగ్రామ్ని మనం ఏం చేస్తామంటే చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తాము. సో యాక్చువల్గా ఇది మొత్తం కలిపితే ఏంటంటే ఓవరాల్గా ఇది మొత్తం కలిపిన ఒకటే ప్రోగ్రామ్, మొత్తం కూడా ఏంటంటే ఒకటే ప్రోగ్రామ్. బట్ ఏం చేస్తానంటే నేను దీంట్లోనే సబ్ పార్ట్స్గా డివైడ్ చేసేస్తున్నాను. సో చూడండి, సబ్ పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇలా డివైడ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క పార్ట్ని మనకి ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో ఒక్కొక్క పార్ట్ని సపరేట్గా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో సపరేట్గా దేనికి దానికి సపరేట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో అలా జరగటం వల్ల ఏం జరుగుతుందంటే దేనికి దాంట్లో అంటే ప్రతి ఒక్క దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయటమే కాకుండా దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా వచ్చినాయి అని ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫైండింగ్ అనేది చేసుకోవచ్చు, ఇలాగా ఈజీగా ఫైండింగ్ అనేది చేసుకోవచ్చు, అదేవిధంగా ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది ఈజీగా అర్థం అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈజీగా అర్థం అవుతుంది, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈజీగా మనం ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎర్రర్స్ని ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా చేయటాన్ని అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న పార్ట్స్గా డివైడ్ చేయటాన్ని ఏం చెప్తున్నా ఇక్కడ మాడ్యులైజేషన్ అంటున్నాం, ఆర్ మాడ్యులారిటీ అంటున్నాం. సో ఈ మాడ్యులారిటీ కాన్సెప్ట్ అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఏం చెప్తున్నాం అంటే టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. సో ఏమంటాం, టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. సో పైనుంచి కిందకు వస్తూ ఉంటుంది. ఓకేనా, సో వీటిల్లో మనం ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం బేసిక్గా ఏంటంటే మనం 3 కండిషన్స్ని ఫాలో అవుతూ ఉంటాం. 3 స్టేట్మెంట్స్ అనుకోండి, 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ ఇది వచ్చేసరికి మనం ఆల్రెడీ అల్గారిథంలో చెప్పాను. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి సీక్వెన్స్ అనే దాన్ని, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెసిషన్ అనే దాన్ని, దీన్నే మనం సెలక్షన్ అని కూడా అంటారు. సీక్వెన్స్ సెలక్షన్ అంటారు, లేదంటే సీక్వెన్స్ డెసిషన్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా రిపిటేషన్ అనే దాన్ని కూడా ఫాలో అవుతాం. 3 స్టేట్మెంట్స్ అనేది దీంట్లో యూజ్ చేసుకుంటాం. ఈ 3 స్టేట్మెంట్స్ని దీంట్లో ఫాలో అవుతాం. ఫస్ట్ వన్ సీక్వెన్స్ అంటే ఏం జరుగుతుందంటే ఒక ఆర్డర్లో, అంటే సి లాంగ్వేజ్నే మనం ఏం చెప్తున్నాం ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రొసీజర్ మీద డిపెండ్ అయ్యి ఒక ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటుంది, సీక్వెన్స్గా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, డివైడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డెసిషన్ ఆర్ సెలెక్షన్. సో ఇక్కడ దీంట్లో మనం ఏమి యూజ్ చేస్తామంటే ఇఫ్ కండిషన్ని, నెక్స్ట్ అదేవిధంగా ఎల్స్ కండిషన్స్ని, వీటిని దీంట్లో యూజ్ చేస్తాం. ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ని వీటిల్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ రిపిటేషన్లో వచ్చేసరికి మనం వైల్, డూ వైల్, ఫర్ అనే 3 స్టేట్మెంట్స్, 3 కండిషన్స్ని దీంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో రిపిటేషన్ అంటే ఏం జరుగుతుందంటే ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయ్యేదాకా రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం జరుగుతుంది, ఒక పెద్ద ప్రోగ్రామ్ని మనం చిన్న మాడ్యూల్స్గా డివైడ్ చేయటము, ప్రతి ఒక్క మాడ్యూల్ని సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయటము, దానివల్ల ఏం జరుగుతుంది మనకి ఈజీగా ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయటం వల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే చూడండి, ఇప్పుడు చెప్పినవే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ టాప్ డౌన్ అప్రోచ్, ఇది పక్కన పెట్టేసేయండి. లెస్ టైం అంటే
చూడండి, ఒక ప్రోగ్రామ్ని, ఒక పెద్ద ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. అందుకని ఏం చేస్తున్నాను, చిన్న చిన్న మాడ్యూల్స్గా డివైడ్ చేస్తున్నాను. సో మాడ్యూల్స్గా డివైడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కటి చిన్న చిన్నది కాబట్టి ఏం జరుగుతుందంటే ఈజీగా అర్థమవుతుంది, తక్కువ టైంలో ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో దీనికి మనం ఆల్రెడీ ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనే దాంట్లో మనకి మాడ్యులైజేషన్ అనే దాంట్లో చెప్పాను. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఒక పేజ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎటువంటి పారాగ్రాఫ్లు లేకుండా, కామాల పులి స్టాప్లు లేకుండా మ్యాటర్ రాసిస్తే అది చదవటం మీకు కష్టంగా ఉంటుందా, లేకపోతే చిన్న చిన్న పారాగ్రాఫ్ల్లో డివైడ్ అయ్యి కామాలు పులి స్టాప్లు ఉన్నవి ఈజీగా ఉంటుంది అంటే మనకి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ అయిన పారాగ్రాఫ్ల్లో ఉన్న క్వశ్చనే ఈజీగా ఉంటుంది. ఓకే? సో కాబట్టి చూడండి, అందుకని లెస్ టైం, తక్కువ టైంలో మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈజీ టు అండర్స్టాండ్. నెక్స్ట్ చూడండి, ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, ఇలా డివైడ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది, ఈజీగా అర్థం అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఏం జరుగుతుందంటే ఈజీగా మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. వీటిల్లో ఏమన్నా ఎర్రర్స్ వస్తే వాటిని ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఈజీ టు డీబగ్. సో డీబగ్ మీన్స్ ఏంటంటే మనం ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేయటమే, మాడిఫై చేయటం కూడా అనుకోవచ్చు, ఈజీగా డీబగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఎర్రర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా ఏంటంటే ఏదైనా చూడండి, ఇక్కడ ఏదైనా ఎర్రర్ అనేది వస్తే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చెప్పాను ఆల్రెడీ, ఫైండ్ అవుట్ చేయొచ్చు, వెతకొచ్చు. వెతికినప్పుడు ఈజీగా అర్థం అవుతుంది, అర్థం అవ్వటం వల్ల ఈజీగా ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఫైండ్ అవుట్ అయింది కాబట్టి ఏం చేస్తున్నాను, నెక్స్ట్ దాన్ని ఈజీగా డీబగ్ చేస్తున్నాను, మాడిఫికేషన్ అనేది చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే అసలు మెయిన్ పాయింట్ ఇక్కడ కోడ్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా మాడ్యూల్గా డివైడ్ చేసుకోవటం వల్ల కోడ్ని మళ్ళీ ఎక్కడైనా వాడుకోవచ్చు అంటున్నాడు. ఓకే, రీయూజబిలిటీ అనేది మెయిన్ పాయింట్. నెక్స్ట్ అదే విధంగా ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, కోడ్ అనేది ఎలా ఉంటుంది, సపరేట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే.